సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రూప్ 2 పరీక్షకు సర్వర్ సిద్ధం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పాత జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరిన గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు. టీఆర్ఎస్ గురుకుల బాట చేపడితే కాంగ్రెస్ నాయకులు కులికిపాటి ఎందుకని టీఆర్ఎస్ నాయకుల ఎద్దేవా. సిరిసిల్ల పట్టణంలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్య అధికారులు. లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వేములవాడ రాజన్నను దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ కిమ్య నాయక్. ఇక వివరాలకు వెళ్తే జిల్లాలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు జిల్లాలోని సిరిసిల్ల వేములవాడలో కలిపి మొత్తం 26 కేంద్రాలు టీజీపీఎస్సీ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పరీక్షల విధుల నిర్వహణపై అధికారులు సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుందని, ఇప్పటికే అభ్యర్థుల హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 2 నిర్వహణకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నేతృత్వంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల విధులు నిర్వర్తించే అధికారులు సిబ్బందికి జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో ఇప్పటికే శిక్షణ అందించారు. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 2 నిర్వహణకు అధికారులు జిల్లా వ్యాప్తంగా మొత్తం 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిలో కావాల్సిన సౌకర్యాలు సమకూర్చారు. ఈ పరీక్షకు జిల్లా నుండి మొత్తం 7,163 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరిలో 106 మంది దివ్యాంగులు ఉన్నారు. అలాగే డిపార్ట్మెంటల్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు 26 చొప్పున నియమించారు. కాగా జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తంగళ్లపల్లి శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, తంగళ్లపల్లి సెస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గీతానగర్ సిరిసిల్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్ల, సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, పత్తిపాక వీధి సిరిసిల్ల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యానగర్ సిరిసిల్ల, శ్రీ చైతన్య స్కూల్ భావన ఋషి నగర్ సిరిసిల్ల, నారాయణ హైస్కూల్ విద్యానగర్ సిరిసిల్ల, కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శివనగర్ సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అంబేద్కర్ చౌక్ దగ్గర సిరిసిల్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెంగంపేట సిరిసిల్ల, శ్రీ శివాని డిగ్రీ కళాశాల సర్దార్ నగర్ సిరిసిల్ల, సాయిశ్రీ జూనియర్ కళాశాల ఓల్డ్ బస్టాండ్ సిరిసిల్ల, అయ్యప్ప డిగ్రీ కళాశాల అనంతసాగర్ సిరిసిల్ల, వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల సిరిసిల్ల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెహ్రూ నగర్ సిరిసిల్ల, మహతి డిగ్రీ కళాశాల వాసవినగర్ సిరిసిల్ల, ఇంగ్లీష్ యూనియన్ హైస్కూల్ సిరిసిల్ల, శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ మెహర్ నగర్ సిరిసిల్ల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం మండలం వేములవాడ, ఎస్ఆర్ఆర్ఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అగ్రహారం మండలం వేములవాడ, ధార్మిక డిగ్రీ కళాశాల మల్లారం రోడ్ వేములవాడ, వైష్ణవి డిగ్రీ కళాశాల కోరుట్ల రోడ్ వేములవాడ, గౌతమ్ మోడల్ స్కూల్ వేములవాడ, వాగ్దేవి డిగ్రీ కళాశాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదురుగా వేములవాడ, వివేకానంద జూనియర్ కళాశాల మల్లారం రోడ్ వేములవాడలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం సెషన్లో 8:30 నుండి మధ్యాహ్నం సెషన్లో 1:30 నుండి అనుమతించడం జరుగుతుందన్నారు. పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:30 మూసివేస్తారని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించారని వెల్లడించారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని జీవో 51 సవరించి మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పాత కేటగిరీ కొనసాగించి జీవో 66 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ డిసెంబర్ 15 రాష్ట్ర పిలుపులో భాగంగా చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునివ్వడం జరిగిందని యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్యాల నర్సయ్య, అన్నాల్ దాస్ గణేష్ తెలిపారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి వినతి పత్రం సమర్పించారు. గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ కార్మికుల్ని మల్టీపర్పస్ పేరుతో గత ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. కనీస వేతనం చెల్లించకుండా, పీఆర్సీలో చేర్చకుండా శ్రమ దోపిడీకి గురి చేశారని, 2023 సమ్మె సందర్భంగా అప్పటి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని, 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని
అందిస్తామని నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 10 లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం కార్మికుడి కుటుంబానికి అందిస్తామని చెప్పారన్నారు. వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి పెండింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతి నెల 1వ తారీఖు వేతనాలు అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచినా కూడా ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లాలోని 12 మండలాల నుండి పెద్ద ఎత్తున కార్మికులు హైదరాబాద్కు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, సిఐటి జిల్లా సహాయక కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు వర్కోలు మల్లయ్య తదితరులు ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ఈ నెల 17వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ పిలుపివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా పంచాయతీ అధికారి గారికి 17న మనం హైదరాబాద్ వెళ్తున్న దానికి లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని మండలాల్లో ఎంపీఓల గారికి ఈరోజు లేదా రేపు మీరు కూడా అన్ని మండల కేంద్రాల్లో ఇవ్వాలని, దాని రిసీవ్డ్ కాపీని కూడా మన జిల్లా గ్రూపులో పెట్టడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలంగా మనం అనేక మార్లు మన వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మన వినతి పత్రాల్ని పెడిచెవిన పెడుతూ ఈరోజు ఈ నెల 20 తర్వాత సమ్మెకు వెళ్లే పరిస్థితికి తీసుకొచ్చింది. అయినా సరే ఈ నెల 17న హైదరాబాద్లో జరిగే చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ జరిగే ధర్నాను పెద్ద ఎత్తున మన జిల్లా కేంద్రంలో అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కమిటీగా పిలుపునిస్తున్నాం. గౌరవ జిల్లా పంచాయతీ అధికారి గారికి ఈ నెల 17 చలో హైదరాబాద్ ధర్నా కార్యక్రమానికి 6 తారీఖు నాడు రాష్ట్ర జేఏసీ నిర్ణయించడం జరిగింది. ఈరోజు మన రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి గారికి పోవడానికి కోసం డిమాండ్ల మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సంవత్సరంన్నరైన ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమవుతున్న సందర్భంలో మరి అనేక మార్లు కూడా మన జిల్లాలో అనేక పోరాటాలు, ధర్నాలు, కలెక్టర్ ఆఫీస్ ముట్టర్లు, ఎంపీడీఓ ఆఫీస్ ముట్టర్లు అనేక మార్లు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరిగా అవలంబిస్తున్న సందర్భంలో ఈ 17 తారీఖు నాడు చలో హైదరాబాద్ మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 12-13 మండలాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు అందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఇళ్లలో ఉండకుండా అందరూ కూడా కదిలి వెళ్లే దానికోసం ఈ రోజు నుండి ప్రయత్నాలు చేయాలి. మరి అదేవిధంగా ఈ జిల్లా పంచాయతీ అధికారికి ఇచ్చినటువంటి లెటర్ను గ్రూపులో మన జిల్లా కార్యదర్శి గారు మీ అందరికీ కూడా పెట్టడం జరుగుతుంది. మరి ఈ రోజు రేపు అవి తక్షణమే ఆ లెటర్లు ఇచ్చి మీరు ప్రయాణించడానికి కోసం కూడా ఆ బస్సు సౌకర్యాలు కానీ వివిధ మీరు ఏ బేసిక్లో వస్తారో ఆ బేసిక్ సందర్భంలో మాట్లాడుకొని బయలుదేరాలని మన జిల్లా యూనియన్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రుల్ని అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. ఈ మేరకు సిరిసిల్లాలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాండూరు ఎస్సీ హాస్టల్ సందర్శనకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్ని వికారాబాద్ లో అడ్డుకుని అక్రమ అరెస్టులు చేయడం కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన చర్య అని కంచెల రవిగౌడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు గురుకుల బాట చేపడితే ఈ కాంగ్రెస్ సర్కారు ఉలికిపాటు పడుతుందని, ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థుల్ని పరామర్శించేందుకు వెళ్తే మాజీ మంత్రులు ఆడబిడ్డలని చూడకుండా ఇలా అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం సరికాదన్నారు. విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తే హాస్టల్లోని బండారం బయటపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతుందని అన్నారు. అందుకే ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన పేద విద్యార్థులకు ఆహారం పెట్టలేని పరిస్థితి దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ సంవత్సర కాలంలో 50కి పైగా మరణాలు, 700కు పైగా ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నాయకులు ముగ్ధం అనిల్ గౌడ్, నవీన్ కుమార్, కోడం వెంకటేష్, సామల శ్రీకాంత్, ఎండి అక్రమ్, అస్లాం, వినయ్ తదితరులు పాల్గొన్నారు. మొన్నటి రోజున తాడూర్ ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే అక్కడికి మా పార్టీ ప్రతినిధులుగా మాజీ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారు,
మరియు మన సత్యవతి రాథోడ్ గారు వాళ్ళు పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటిదని తెలుసుకునేందుకు మా ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు కలిసి వెళ్తే ఆడవారిని చూడకుండా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేయడాన్ని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. విద్యార్థులు పిట్టలు రాలినా ఇంతవరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మన ఏపీ విద్యార్థులకు సన్న బియ్యం పెడితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొడ్డు బియ్యం పెట్టడం జరుగుతుంది. నిజంగా విద్యార్థులను కలిసి వాళ్ళ సమస్యలు ఏంటిది, ఆరోగ్యం ఎలా ఉందని మా ప్రజాప్రతినిధులు పోతే, ఒక మాజీ మినిస్టర్ పోతే, స్థానిక ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు పోతే అడ్డుకోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకుంటున్నారు, ఏమి తప్పులున్నాయని అడ్డుకుంటున్నారు? వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదా, మాజీ మినిస్టర్లు అయి ఉండి చూద్దా వాళ్ళని అడ్డుకోవడం చాలా సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు అడ్డుకోవడం జరుగుతుంది? మీకు వాళ్ళు పోతే ఎక్కడ తప్పులు తీస్తారో అని ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. ఈ తప్పులు లేకపోతే విద్యార్థుల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం గడుస్తుంది, అయినా విద్యార్థులు 50 మంది విద్యార్థులు పిట్టలు రాలిన విద్యార్థుల తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలించిన ఘనగసుత మీ కాంగ్రెస్ పార్టీకి దక్కిందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఎక్కడ ఏం జరిగింది? మేము ఆనాడు ఇప్పుడు మొన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో మేము గురుకుల పాఠాన్ని పెట్టినాం, అక్కడ అడ్డుకోవడం జరిగింది. ఎందుకు అడ్డుకుంటున్నారు? విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఎందుకు? మీరు రాజకీయం చేయడానికి మేము ఎక్కడ పోతలేమో, మేము విద్యార్థుల భవిష్యత్తు ఏంటిది, వాళ్ళ ప్రాణాలు ఎందుకు ఇట్లా పోతున్నాయి, ఏం జరుగుతుందని మేము తెలుసుకున్నందుకు పోతే మా ప్రజాప్రతినిధులను మీరు అడ్డుకోవడం మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మేము ఆనాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గురుకుల కానీ హాస్టల్లో కానీ ఎంత మంచిగా జరిగింది. ఇప్పుడు మీరు వచ్చి సంవత్సరం గడిచినా ఎక్కడ పొద్దున లేవగానే ఎక్కడో చోట రాష్ట్రంలో ఎక్కడో చోట ఒక ఫుడ్ పాయిజన్ అవ్వడం జరుగుతుంది. ఇది మీకు ఎందుకు ఇది కనబడతలేవా అని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు తెలంగాణలో విద్యార్థులు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచే విద్యార్థులకు పాలిట శాపమైందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు విద్యార్థి తల్లిదండ్రులు ఎంతో భవిష్యత్తు ఉంటుందని, వాళ్లకు ఉన్నంత చదువులు గురుకుల్లో హాస్టల్ అందుతుందని వాళ్ళను పంపిస్తే వాళ్లకు పుత్రశోకం మిగిలించే ఘనత మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ఇప్పటికీ మా మాజీ మినిస్టర్లను, ఎమ్మెల్యేలను వాళ్ళను అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించడం చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకు మీరు అనుకుతున్నారు? గురుకుల బాట పడితే మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు అక్కడ తప్పులు లేకపోతే తప్పులు కప్పిపుచ్చేందుకే ఈ అరెస్టులు అడ్డుకోవడం జరుగుతుందని మాకు సందేహం సుధా కలుగుతుంది. మీకు అంతా చదివే విద్యార్థులు పేద విద్యార్థులే. ఎక్కడ గురుకులలో కానీ ప్రతి హాస్టల్లో కానీ మన ప్రభుత్వ పాఠశాలలో కానీ చదివేదంతా పేద విద్యార్థులే. పేద విద్యార్థులతో మీరు ప్రాణాలతో చెలగాటం ఎందుకు ఆడుతున్నారని మీ సందర్భంగా అడగడం జరుగుతుంది. మీరు సబితా ఇందర్ రెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని, మళ్ళీ అలాగనే కొంతమంది ప్రజాప్రతినిధులను, మా పార్టీ ప్రతినిధులను అడ్డుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుపోవడం కూడా మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ జరిగినా మేము ఊరుకునే ప్రసక్తే లేదని తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కాకుండా మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరనే పెట్టుకున్నారు కదా విద్యాశాఖ మంత్రిని,
విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకొని ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు ఏం స్పందిస్తున్నారని అడగడం జరుగుతుంది. నిన్నటి రోజున వాళ్ళని అడ్డుకోవడం, వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం, అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడద్దు. ఖబర్దార్. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మేము చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా ఉంటుంది. ఎక్కడ విద్యార్థుల ఏది హాస్టల్లో కానీ ఎక్కడ తప్పు జరిగినా పక్కా మేము మా మీద కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. మా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము ఎక్కడ మిమ్మల్ని వదిలిపెట్టాం. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ అనేది ఖచ్చితంగా అండగా ఉంటుందని ఈసారి చెప్పడం జరుగుతుంది. మరోసారి మా ప్రజాప్రతినిధులను, మాజీ మినిస్టర్లను అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. వాళ్ళని అడ్డుకోవడం తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో పీఓఎంహెచ్ఎన్ డాక్టర్ అంజలి పీసీపీ ఎన్టీటీ తనిఖీలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఫారెంఎఫ్ ఆడిట్లో రిజిస్టర్లను తనిఖీలు చేపట్టారు. గర్భస్థ పూర్వ పిండ నిర్ధారణ వ్యతిరేక చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు జరిపిన, అబార్షన్లు జరిపిన స్కానింగ్ నిర్వాహకులపై హాస్పిటల్పై చట్ట ప్రకారం చర్యలు తీవ్రంగా ఉంటాయని వైద్యాధికారులు హెచ్చరించారు. నిబంధన అనుసరించి పీఎన్డీటీ చట్టాన్ని అమలు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నహీమా, జోహాన్, బాలయ్య, హెచ్ఈ పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు దర్శించుకున్నారు. కోడెలను కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్నను దర్శించుకుంటే కోరిన మొక్కులు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ధర్మగుండంలో స్నానం ఆచరించి కోడె మొక్కుల్ని కట్టేసి అనంతరం రాజన్నను దర్శించుకుని భక్తులు తరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు.
జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు, కేజీబీవీ మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ అమలు కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ పిలుపునిచ్చారు. కామన్ డైట్ మెనూ అమలుపై ఆయా విద్యాలయాల బాధ్యులు, ఇన్ఛార్జీలతో అదనపు కలెక్టర్ కీమియా నాయక్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుండి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డిసెంబర్ 14న ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెనూ ప్రకారం ప్రారంభోత్సవం ఉంటుందని జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ తెలిపారు. కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని, పిల్లల తల్లిదండ్రుల్ని ఆహ్వానించాలని సూచించారు. హాస్టల్స్ లో కామన్ డైట్ వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి హాస్టల్లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందని అన్నారు. కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు వీఐపీ రెసిడెన్షియల్ పాఠశాలకు చేరుకుంటారని, 11 నుండి 12 గంటల వరకు పాఠశాలల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని, 12 నుండి 12 గంటల 30 నిమిషాల వరకు పిల్లలతో ఇంటరాక్షన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. అనంతరం కామన్ డైట్ ప్లాన్ సంబంధించిన హ్యాండ్ బుక్ ముఖ్య అతిథిచే ఆవిష్కరించి ప్రసంగిస్తారని, అనంతరం 1 గంటకు ముఖ్య అతిథి పిల్లలు వారి తల్లిదండ్రులతో పాటుగా భోజనం చేస్తారని తెలిపారు. గతంలో ఉన్న డైట్ ఛార్జీలు 8 సంవత్సరాల తర్వాత 40% ప్రస్తుత ప్రభుత్వం పెంచిందని, కాస్మెటిక్ ఛార్జీలను 16 సంవత్సరాల తర్వాత 200% పెంచిందని, పాఠశాలలో చదివే విద్యార్థుల ఎదుగుదల, ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తుందనే సందేశం ముఖ్య అతిథిగా మాట్లాడేలా చూడాలన్నారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం గురించి తల్లిదండ్రులకు కామన్ డైట్ లాంచ్ సందర్భంగా తెలియజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఒకే డైట్ ప్లాన్ అమలు అవుతుందని, పిల్లలకు పౌష్టిక, రుచికరమైన ఆహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాఠశాలకు సరుకులు ఎలా వస్తున్నాయి, కిచెన్ లో ఎలా భద్రపరచాలి, విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందించాలి, ఎందుకు తీసుకోవాల్సిన చర్యలు అంశాలపై సిబ్బందికి అవసరమైన శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. కిచెన్, డైనింగ్ ఏరియాలను శుభ్రం చేయాలని, ఆ ప్రాంతాలను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 2 పరీక్షకు సర్వర్ సిద్ధం చేసినట్లు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. మల్టీపర్పస్ విధానం రద్దు చేసి పాత జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరిన గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు. టీఆర్ఎస్ గురుకుల బాట చేపడితే కాంగ్రెస్ నాయకులు కులికిపాటి ఎందుకని టీఆర్ఎస్ నాయకుల ఎద్దేవా. సిరిసిల్ల పట్టణంలో స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసిన వైద్య అధికారులు. లింగ నిర్ధారణ పరీక్షలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. వేములవాడ రాజన్నను దర్శించుకుని కోడి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చిన అదనపు కలెక్టర్ కీమియా నాయక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.